దేవునికి మహిమకరంగా ఉండాలి. నా దేవునికి మహిమకరంగా ఉండాలి. నా దేవుని సన్నిధిలో సమృద్ధిగా ఉండాలి. నా దేవుని దగ్గర పేదవాడిగా, లేక అడుక్కునేవానిగా, లేక దారిద్రతలో కాకుండా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆశ మనకు ఉండాలి. కొందరికి ఆశ ఉండదు. ఎదుటి వాళ్ళు దీవించబడుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు ఆటంకంగా ఉంటారు. దాని వలన వాళ్ళకి ఎప్పుడూ నష్టమే కలుగుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో ఉండలేరు. కనుక మనం ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ ఎలా ఉండాలంటే మధురమైనదిగా ఉండాలి. తేనె కన్నా మధురమైనదిగా ఉండాలి. అంటే మనం ఆశ 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 అనేటప్పుడు మనకి ఆశలో మన భంగమైపోయేది ప్రయోజనకరమైనటువంటి ఆశ ఉంటుంది. భంగము కానివ్వదు. దేవుని మీద ఆశను ఏది పెట్టుకున్నా నీ ఆశ నిష్ప్రయోజనము కాదు, భంగము కాదు. అదే నువ్వు లోకం మీద, లోక మనుషుల మీద, మరొకళ్ళ మీద ఆశ కలిగినట్లయితే ఆ ఆశ భంగమైపోద్ది.